హైదరాబాద్కు చెందిన సూర్యాబాయ్ అలియాస్ గోల్డ్ మ్యాన్ తన శరీరమంతా బంగారు ఆభరణాలు ధరించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన దగ్గర కిలోల కొద్దీ స్వచ్ఛమైన బంగారం ఉందని ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ ప్రజల్లో నమ్మకం కల్పించేవాడు. నా బిజినెస్ పార్ట్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా చెప్పుకున్నాడు. అయితే ఈ ఏడాది మార్చిలో అతడు ధరించిన నగలు నిజమైన బంగారం కాదని, వాటిలో చాలా వరకు గోల్డ్ కోటింగ్ లేదా రోల్డ్ గోల్డ్ మాత్రమేనని సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయింది. దీనిపై సూర్యాబాయ్ బహిరంగంగా స్పందిస్తూ తనపై అసూయతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన నగలు నకిలీవి కావని ఖండించాడు. అయినప్పటికీ ఆ వివాదం అతని ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు అదే గోల్డ్ మ్యాన్ మరోసారి వార్తలో నిలిచాడు. కానీ ఈసారి రోల్డ్ గోల్డ్ కేసు కాదు. కారణం ఓ చీటింగ్ కేసు. మార్కెట్ ధర కంటే తక్కువకే స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానని, తనకు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో బలమైన పరిచయాలు ఉన్నాయని నమ్మించి పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేల్చిన పోలీసులు, డబ్బులు తీసుకున్న తర్వాత బంగారం ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు సూర్యాబాయ్ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుతో పాటు అతనిపై మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో లగ్జరీ జీవితం చూపించడం, ప్రభావశీలుల పేర్లు చెప్పి నమ్మకం కల్పించడం, తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఆశ చూపించడం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇలా సూర్యాబాయ్ లాగా హైదరాబాద్లో చాలా మంది బంగారు ఆభరణాలు వేసుకుని తిరుగుతూ సెటిల్మెంట్లకు, దందాలకు దిగుతున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని మరికొందరు గోల్డ్ మ్యాన్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.